వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి టెక్నమెట్రిక్ ఫంక్షన్స్ అండి. దీంట్లోంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి వస్తుందండి. అలాగే మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్క్ సంబంధించి ముందు క్వశ్చన్ నెంబర్ 3 అండి. దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చెప్పుకుందాం. ఇక ఫస్ట్ క్వశ్చన్ అండి, ద వాల్యూ ఆఫ్ కాస్ 1 degrees 2 degrees అలాగే కాస్ 3 degrees అప్ టు కాస్ 179 అండి. ఈజ్ అని చెప్పే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనకి మామూలుగా ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి కాస్ 1 degree ఇంటూ కాస్ 2 degree అలాగే కాస్ 3 degree అప్ టు కాస్ 179 అండి. ఇక్కడ మనకి కాస్ 1 degree కాస్ 2 degree కాస్ 3 degree మనకి ఇక్కడ మధ్యలో కాస్ 90 ఉంటుందండి అప్ టు కాస్ 179. ఇక్కడ కాస్ 90 వాల్యూ అంటే 0 కాబట్టి మనకి కాస్ 1 degree ఇంటూ కాస్ 2 degree ఇంటూ కాస్ 3 degree అప్ టు ఇక్కడ 0 అవుతుందండి. అంటే కాస్ 179 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుంది. మనకి ఆప్షన్లో మనకి 2 కరెక్ట్ అండి. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మనకి కాస్ -1710 అండి. ఇక్కడ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి బిగ్ వాల్యూ వచ్చినప్పుడు కాస్ ఎక్స్ వాల్యూ 2π రేడియన్స్కి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే సొల్యూషన్ అండి కాస్ 1710 అండి. ఇక్కడ మనం ఇక్కడ 2π రేడియన్స్కి మనకి రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కాస్ -1710 ప్లస్ ఇక్కడ 5 × 360 అని రాస్తే ఇక్కడ మనకి 1800లోంచి ఇక్కడ ఏమవుతుందంటే 1710 ఇక్కడ 1800 అవుతుంది. ఇక్కడ వాల్యూ అంటే ఎంత అంటే కాస్ 1800లోంచి తీసేస్తే మనకి 90 అండి. కాస్ 90 అంటే మనకి 0 అవుతుంది. ఇది ఆన్సర్ అండి రెండో దానికి. అండ్ tan θ ఈజ్ ఈక్వల్ టు 1/2 tan π ఈజ్ ఈక్వల్ టు 1/3 దెన్ ద వాల్యూ ఆఫ్ θ ప్లస్ π అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ tan θ ప్లస్ π వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. tan a ప్లస్ b ఫార్ములా tan θ ప్లస్ tan π 1 మైనస్ tan θ ఇంటూ tan π అండి. ఇక్కడ tan θ అంటే మామూలుగా 1/2 ప్లస్ 1/3 1 మైనస్ 1/2 ఇంటూ 1/3 అండి. ఇక్కడ మామూలుగా ఎల్సిఎం కట్టేస్తే 6, ఇక్కడ 3 టైమ్స్, ఇది 2 టైమ్స్ అండి. ఇక్కడ 6 అండి. 6 - 1 ఏమవుతుందంటే 5 అవుతుంది. ఈ 6 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 5/5 1 అవుతుందండి. ఇక్కడ మనకి వాల్యూ దేనికి ఈక్వల్ అంటే tan 45కి ఈక్వల్ కాబట్టి θ ప్లస్ π ఈజ్ ఈక్వల్ టు 45 degrees అవుతుంది. 45 అంటే π/4 కాబట్టి యాంగిల్ మనకి రేడియన్స్లో ఇచ్చాడు కాబట్టి π/4 అంటే ఆన్ ఆప్షన్లో 4 అండి. అలాగే నాలుగోది వచ్చి ద వాల్యూ ఆఫ్ sin 50 మైనస్ sin 70 ప్లస్ sin 10 ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే sin 50 మైనస్ sin 70 అండి ప్లస్ sin 10 అండి. ఇక్కడ మనకి sin c మైనస్ sin d ఫార్ములా అంటే 2 cos 50 ప్లస్ 70/2 sin 50 మైనస్ 70/2 అండి ప్లస్ sin 10. ఇక్కడ ఎంత అవుతుందంటే మనం సింప్లిఫై చేస్తే 120/2 అంటే cos 60 అవుతుంది. ఇక్కడ ఇక -20/2 అంటే -10 అవుతుందండి sin 10. cos 60 అంటే వాల్యూ 1/2. అలాగే sin ఆఫ్ -θ అంటే -sin θ అండి. అంటే sin 10 అవుతుంది ప్లస్ sin 10 అండి. అంటే ఇక ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుందంటే sin 10 ప్లస్ sin 10 అండి. వాల్యూ ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వస్తుంది ఆన్సరు. అంటే ఆప్షన్లో మనకి 2 ఆన్సర్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 4.
5 అండి, ద వాల్యూ ఆఫ్ కాట్ π/4 ప్లస్ థీటా ఇంటూ కాట్ π/4 మైనస్ థీటా ఈజ్ అని వాల్యూ అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి కాట్ a ప్లస్ బి ఫార్ములా వాడాలి, కాట్ a మైనస్ బి ఫార్ములా వాడాలండి. కాట్ π/4 ఇంటూ కాట్ థీటా మైనస్ 1 బై కాట్ π/4 ప్లస్ కాట్ థీటా అండి ఇంటూ ఇక్కడ కాట్ a మైనస్ బి ఫార్ములా రాయాలి. కాట్ π/4 ఇంటూ కాట్ థీటా ప్లస్ 1 బై కాట్ π/4 మైనస్ కాట్ థీటా అండి. ఇక్కడ మనకి కాట్ π/4 అంటే 1 కాబట్టి కాట్ థీటా మైనస్ 1 బై ఇక్కడ 1 ప్లస్ కాట్ థీటా అండి ఇంటూ ఇక్కడ కాట్ థీటా ప్లస్ 1 బై 1 మైనస్ కాట్ థీటా అండి. ఇక్కడ మనకి కాట్ థీటా మైనస్ 1 కాట్ థీటా మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ కాట్ థీటా 1 ప్లస్ కాట్ థీటా క్యాన్సిల్ అయిపోతుందండి. ఆన్సర్ 1 అండి. ఇక్కడ మనకి ఆప్షన్లో 3 ఆప్షన్ కరెక్ట్. అలాగే ఇఫ్ సైన్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు. మనకి సొల్యూషన్ వచ్చి గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి మనం చూద్దామండి. గివెన్ సైన్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. ఇక్కడ సైన్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా అని రాయించండి ఈజ్ ఈక్వల్ టు 2. మనకి ఎల్సిఎం కట్టేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా అవుతుంది. మనకి మామూలుగా ఇటు తీసుకొచ్చేస్తే సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని ఎలా రాయించంటే సైన్ థీటా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎప్పుడు అవుతుందంటే ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ అడిగాడు. సైన్ స్క్వేర్ థీటా అంటే 1 హోల్ స్క్వేర్, కొసికెంట్ థీటా అంటే 1 బై 1 స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ద వాల్యూ ఆఫ్ సైన్ 45 ప్లస్ థీటా మైనస్ కాస్ 45 మైనస్ థీటా ఈజ్ అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ ఫార్ములాస్ అండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే సైన్ 45 ప్లస్ థీటా అండి, అంటే సైన్ ఏ ఇంటూ కాస్ బి, అలాగే ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి అండి, అంటే సైన్ థీటా. అలాగే ఇక్కడ కాస్ ఏ మైనస్ బి ఫార్ములా రాయాలి. కాస్ 45 ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ 45 ఇంటూ సైన్ థీటా అండి. వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ 45 అంటే 1/√2 ఇంటూ కాస్ థీటా, కాస్ 45 అంటే 1/√2 ఇంటూ సైన్ థీటా అండి. ఇక్కడ మనం మైనస్తో మల్టిప్లై చేసి వాల్యూ రాసేద్దామండి. మైనస్తో మల్టిప్లై చేస్తే కాస్ 45 అంటే 1/√2 కాస్ థీటా, అలాగే మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుందండి, అంటే మైనస్ 1/√2 సైన్ థీటా అండి. అంటే ఇవి 1/√2 సైన్ థీటా 1/√2 సైన్ థీటా 1/√2 కాస్ థీటా ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ 0 అవుతుందండి. అలాగే 8th వచ్చి ద వాల్యూ ఆఫ్ కాస్ 5π అన్నాడు. ఇక్కడ మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ మనకి బిగ్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం మామూలుగా ఎలా రాసుకుంటామంటే కాస్ ఎక్స్ వాల్యూస్ మళ్ళీ 2π రేడియన్స్కి మళ్ళీ వాల్యూ ఏమవుతుందంటే 2 ఇంటూ 2π అని రాయించండి, ప్లస్ పై కింద రాసుకోవచ్చు. మొత్తం టోటల్ యాడ్ చేస్తే 5π వస్తుంది. అంటే కాస్ 360 ప్లస్ థీటా అండి. మనకి ఇది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది 360 ప్లస్ థీటా. ఈ 2ని మనం మల్టిప్లై 2ని మనం తీసుకోక్కర్లేదండి, ఓన్లీ కాస్ 2π ప్లస్ థీటా కింద తీసుకోవాలి. కాబట్టి కాస్ 2π ప్లస్ థీటా అంటే మనకి ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కాస్ π అని వస్తుంది. కాస్ π వాల్యూ -1 అండి ఆన్సర్. ఇక్కడ మనకి ఆప్షన్లో 3 అనేది -1 కాబట్టి ఆప్షన్ 3 అండి. ఏంటండి సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ 2 థీటా ఈక్వల్ టు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 హోల్ స్క్వేర్ అండి. దీన్ని సింప్లిఫై చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 2 సైన్ థీటా కాస్ థీటా అండి. అంటే మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. 1 ప్లస్
2 sin theta cos theta ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే మనకి sin 2 theta ఫార్ములా అంటే sin 2 theta ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2 sin theta cos theta అండి. అంటే ఇక్కడ దీని ప్లేస్లో ఏం రాయచ్చు, మామూలుగా అయితే sin 2 theta, ఇక్కడ ఈ 1 అవతల తీసుకెళ్ళిపోతే 1 - 1 ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే sin 2 theta వాల్యూ 0 అవుతుందండి. ఆప్షన్లో మనకి థర్డ్ ఆప్షను. అలాగే ఇది కూడా ఫార్ములా బేస్ మీద అండి. ద వాల్యూ ఆఫ్ 1 - tan square 15 బై ఇక్కడ 1 + tan square 15 అండి. అంటే ఇక్కడ 1 - tan square theta బై 1 + tan square theta మనకి మా ఫార్ములా ఉందండి. cos 2 theta ఈజ్ ఈక్వల్ టు 1 - tan square theta బై 1 + tan square theta అండి. కాబట్టి theta ప్లేస్లో ఏముందంటే ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇక్కడ ఫార్ములా ఉపయోగిస్తే cos 2 × 15 ఈజ్ ఈక్వల్ టు 1 - tan square 15 బై 1 + tan square 15 అండి. అంటే cos 30 degrees అంటే మనకి వాల్యూ తెలుసు, √3/2 అండి ఆన్సరు. ఇక్కడ మనకి √3/2 థర్డ్ ఆప్షను. ఇది మనకి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ అండి, ఈ 10 క్వశ్చన్స్. అలాగే మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేస్తామండి క్వశ్చన్ వైజ్. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.